పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కేటీఆర్ మీద అయితే ఘాట్ వాక్యాలు అయితే చేసిండు. ఏందోనైతే చూద్దాం ఒకసారిగా. ఇగో కేటీఆర్ భస్మసూరుడికి బ్రదర్. మంచిగుందా కేటీఆర్ గారు? నువ్వు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని అన్నావు, మహేష్ కుమార్ గౌడ్ నిన్ను అంటుండు. భస్మాసూరుడికి బ్రదర్ బట. నువ్వు తెలుసా భస్మాసూరుడు అంటే? తెలుసుకో. ఇక ఆయనలో అహంకారం పరకాష్ఠకు చేరింది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చూసిర్రా, అహంకారం పార్టీ మొత్తము సర్వనాశనమై భూస్థాపితం. ఇక దాన్ని ఏం లేదు, బొంద తీసి బొందలు పెట్టి మట్టి వేసరే ఆ స్థాయికి చేరినా కానీ ఈయన అహంకారం కూడా తగ్గుతలేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో వాళ్ళ అయ్య దగ్గర పోయి రేవంత్ రెడ్డి దండం పెట్టి బాగున్నావా అని అడిగితే వెనుక పందికొక్కులు కూసినట్టు వాడు ఆ మోకాళ్ళ మైండ్ ఉండే ఆయన పాడి కౌశిక్ రెడ్డి. ఓట్ల కోసం నేను చచ్చిపోతాయి, నాకు ఓట్లు వేయకపోతా అనే ఆయనే. వీళ్ళిద్దరు ఎంతో మంది సీనియర్లు లేచి నిలబడే కానీ వీళ్ళిద్దరు నిలబడలేరు. అంటే వీళ్ళ అహంకారం బల్పు ఎట్లుందంటే ప్రతిపక్షంలో ఉన్నా కానీ మా అహంకారం అయితే తగ్గించుకుంటలేరు. ఇట్లున్నారు. ఎవరిని ఉరి తీయాలో ప్రజలు ఇప్పటికే ఉప ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. అందుకనే ప్రజలు మీరు ఎత్తున మీ అహంకార పనులకే ప్రజలు మంచిగా తీర్పిస్తున్నారు. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ లో కూడా అదే జరిగింది. అయినా వాళ్ళు మారకపోతే ప్రజలే తరిమి కొడతారు. కేటీఆర్ ముందు ఆయన చెల్లెలకు జవాబు చెప్పాలని మండిపడ్డారు. కరెక్ట్ చెప్తుండు మహేష్ అన్న. కేటీఆర్ నీ చెల్లెకు ఫస్ట్ సమాధానం చెప్పు. సమాధానం చెప్పి అంక నువ్వు బయటకు వచ్చి 100 భాగవతాలు ఆడు. నేను ఎవ్వరు అద్దన్నాడు. నీ చెల్లెకు సమాధానం చెప్పనికే నీ దగ్గర సమాధానం లేదు కదా కేటీఆర్. ఏమని అంటే రాహుల్ను ఉరి తీయాలి, రేవంత్ను ఉరి తీయాలి, ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నావు. అందుకనే ప్రజలు బుద్ధి చెప్తూనే ఉన్నారు. నీ అహంకారం మాటలు మీ చిల్లర చేష్టలతోనే ప్రజలు బుద్ధి చెప్పుకుంటే మిమ్మల్ని నిలబట్టని చెప్తుర్రు. ఇక మీరు ఇట్లనే చేసిర్రు అనుకో, ఇంకా రానున్న రోజులలో ఇక మీ పని మొత్తం అయిపిస్తుంది. బొంద తీసి బొందలు పెడతారు. ఇక గంతే. ఇక మేము కూడా బంద్ చేస్తాం. మీకోసం ఎక్కువ మాట్లాడు.